పెహల్గాం దాడిలో ఎంతమంది హిందువు అని పేరు చెప్పి అండ్ నిజంగా ఒక ఆడవాళ్ళు సింధూరాన్ని ఎలా దూరం చేశారో దానికి తగ్గట్టుగానే ఆపరేషన్ సింధూర్ అనేది ఒక టైటిల్తో మన ఆర్మీ అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ నిజంగా చర్య అయితే తీసుకుంది. అది ఈరోజు అర్ధరాత్రి 1:30కి ఉగ్ర స్థావరాల లష్కరే తోయిబా దాని అనుబంధ సంస్థల మీద 9 స్థావరాల మీద అంటే పాకిస్తాన్లో మరియు పీఓకేలో అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా ఈ స్థావరాల మీద అండ్ ఇండియన్ ఆర్మీ మరియు నేవీ రెండు సంయుక్తంగా దాడులు చేసి సేఫ్గా రిటర్న్ వచ్చాయని తెలిసింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ అండ్ జై హింద్. అసలు ఇండియన్ పవరు ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటనేది చూపించారు. ఎందుకంటే వాళ్ళు మన ప్లేస్కి వచ్చేసి మన వాళ్ళను ఎంత కిరాతకంగా దారుణంగా ఒక మతోన్మాదంతో ఎలా చంపారు దానికి రివర్స్గా, ఎందుకంటే మనకు అందుకు పుల్వామా దాడి తర్వాత ఇంత దారుణంగా జరిగిన దానికి దీని అటాక్ కౌంటర్ అటాక్గా అర్ధరాత్రి పూట వాళ్ళ స్థావరాల మీద ఏ విధంగా ఎయిర్ స్ట్రైక్ కావచ్చు అండ్ డైరెక్ట్ స్ట్రైక్ కావచ్చు ఏ విధంగా బాంబింగ్ జరిగింది అనేది మనము మీడియాలో అన్నింటిలో చూస్తున్నాము. అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఓవరాల్గా సర్క్యులర్ అయితే ఒకటి రిలీజ్ చేసింది. ఎందుకంటే కామన్ మ్యాన్ కూడా వాళ్ళు ఎక్కడైనా ఏ విధంగా అటాక్ చేసినప్పుడు మనం ఏ విధమైన చర్యలు ఏ విధమైన సేఫ్గా తీసుకోవాలి, ఎందుకంటే ఒక సైరన్ వినిపించినప్పుడు కావచ్చు లేదా ఒక బాంబింగ్ జరిగేటప్పుడు కావచ్చు ఏ విధంగా మనం సేఫ్గా ఎలా ఉండాలి అనేది కొన్ని ఉన్నాయి. దాన్ని బట్టి కూడా మనం ఏ టైంలో అయినా కానీ, ఎందుకంటే అది ఈవినింగ్ కావచ్చు మధ్యాహ్నం కావచ్చు ఇవి మనకు ఆ సైరన్స్ వినిపించినప్పుడు మనం ఏం జాగ్రత్తలు ఎలా, ఎందుకంటే ఇవన్నీ కూడా మాక్ డ్రిల్ లాగా జనాలకు, ఎందుకంటే మనం ఏదో అప్పుడే జరిగినప్పుడే ఎమ్మడే మనం అవుతాము అనేది కాకుండా మాక్ డ్రిల్ అనేది ఇప్పుడు కూడా నిజంగా ఇండియన్ గవర్నమెంటు మన ఎయిర్ ట్రాఫిక్లో ఏ విధమైన విమానాలు తిరగకూడదని ఒక విధమైన సర్క్యులర్ మేము, ఎందుకంటే అక్కడ పంజాబ్ పాక్ ఆక్రమిత నియర్లో ఉన్న ప్లేస్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాము, అక్కడ తిరగకూడదని ఒక చిన్న మాక్ డ్రిల్ కాదు డైరెక్ట్ అటాకే అనేది తర్వాత తెలిసింది. ఎందుకంటే మనకందరికీ మాక్ డ్రిల్ లాగా చెప్పి డైరెక్ట్ కౌంటర్ అటాక్ అనేది చేసి 9 ప్లేసులలో నిజంగా డైరెక్ట్, ఎందుకంటే ఉగ్రవాదులు ఎక్కడున్నారు ఉగ్రవాదులను కనుక్కొని అక్కడ మాత్రమే సివిలియన్స్కి ఏ విధమైన, ఎందుకంటే వీళ్ళు కూడా సివిలియన్స్లో దగ్గరలోనే వాళ్ళందరూ కూడా తమ స్థావరాలు ఏర్పరచుకున్నారు. అందుకని ఏ విధమైన ఒక సివిలియన్కు కష్టము నష్టము రాకుండా బాధపడకుండా ఓన్లీ ఉగ్రవాదుల మీదనే దాడి, దీని మీద అమెరికా కూడా స్పందించింది. ఎందుకంటే పాక్ ఏ విధమైన చర్యలు కౌంటర్ అటాక్ యుద్ధము అనేది తీసుకోకూడదు, కానీ అమెరికా యొక్క మాటను వీళ్ళు పక్కకు పెట్టేసి ఒక విధమైన కౌంటరు ఇష్టం వచ్చినట్టు కాల్పులు ఈ రేఖ వెంబడి జరగడము చాలా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే పాక్ గురించి మనకు తెలుసు కదా, ఏది తన కంట్రోల్లో ఉండదు అండ్ ఉగ్రవాదులు పోషించే ఇప్పుడు చైనా, ఎందుకంటే మనకు అప్పుడు జరిగిన దాడిలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఫోన్స్ శాటిలైట్ ఫోన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఒక చైనా నుంచి అనే ఒక థాట్ అయితే దానిలో ఉన్న, ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ దాని నుంచి తీసుకున్నప్పుడు ఇవి అన్నీ కూడా చైనా నుంచి కూడా వీళ్ళకు అందాయి ఈ ఉగ్రవాదులకు అనేది తెలుస్తూ ఉంది. దీని వెనక చైనా హస్తం అనేది డైరెక్ట్ మనము ఊహించవచ్చు. ఎందుకంటే అంతకుముందు చైనా కూడా మనకు రివర్స్గా ఇలాంటి విషయాల్లో పాక్ పాజిటివ్గా మనకు నెగిటివ్గా ఎప్పుడు ఉంది. ఎందుకంటే మన ఇండియన్ ఈ చైనా ఆక్రమిత ఉంది కదా, అది కూడా ఎప్పుడో నుంచో ఆక్రమణలోనే ఉంది. దాన్ని బట్టి కూడా మనం ఏం చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు జరిగే యుద్ధంలో ఎంతవరకు ఏ విధమైన ఐక్యరాజ్య సమితి కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. పాక్ అనేది ఏ విధమైన యుద్ధానికి రెడీ కావద్దు, ఎందుకంటే మనం కూడా ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇక్కడ మనము పాకిస్తాన్ మీద కావచ్చు లేదా ఆర్మీ బేస్ల మీద పాక్ ఆర్మీ బేస్ల మీద ఏ విధమైన అటాక్లు లేదు. మేము స్థావరాల మీద మాత్రమే, ఎందుకంటే ఓన్లీ ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే మేము కాన్సన్ట్రేట్ చేసాం, వాళ్ళను మాత్రమే మేము టార్గెట్ చేశాము అని నొక్కి ఒక్కారించింది. అది కూడా ఎందుకంటే ప్రపంచం మొత్తం దీని మీద చూస్తుంది కాబట్టి పాకిస్తాన్ అందులో తేల్చు కుట్టిన దొంగలాగా అయిపోయింది. ఎందుకంటే తనేమో అక్కడ ఉగ్రవాదులు లేరన్నారు, కానీ మనము డైరెక్ట్ వెళ్ళిపోయి ఉగ్రవాదులు ఈ ప్లేస్లో ఉన్నారని అక్కడ బాంబులు వేసి మరి ప్రపంచానికి చూపించాము. ఇప్పుడు అక్కడ ఎంతమంది చనిపోయారు అనేది మన వాళ్ళేమో 90 వరకు చెప్తున్నారు, వాళ్ళేమో 8 మంది 9 మంది చనిపోయారని. ఎందుకంటే చిన్నగా ఇవి బయటికి వస్తాయి. ఎంతైనా కానీ మనం ఆపరేషన్ సింధూర్, ఎందుకంటే మన ఆడవాళ్ళ కుంకుమ తీసేసిన కంట్రీ మీద మన ఉగ్రవాదుల మీద మన అటాక్ ఎలా ఉంటుంది, అర్ధరాత్రి అటాక్ అందులో డైరెక్ట్ పిన్ పాయింట్ కొట్టి ఎలా చేస్తుంది మన ఇండియన్ ఆర్మీ అనేది, మన పవర్ ఏంటనేది చూస్తూనే ఉన్నారు ప్రపంచం అంతా. హ్యాట్స్ ఆఫ్ అండ్ జై హింద్, జై ఇండియన్ ఆర్మీ.